మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. అంటే చాలా పెద్ద హీరోలు, నేను పేర్లు చెప్పను, భావ్యం కాదు కూడా, వాళ్ళు లేనప్పుడు వాళ్ళ గురించి చెప్పడం. వాళ్ళ గురించి మనకి చాలా పెద్ద హీరోలు కాదంబరికి సాయం చేయడానికి రెడీగా ఉండేరు ఒకప్పుడు. కాదంబరికి ఏమన్నా అడిగితే అంటే వాళ్ళకు కూడా సేవా గుణం ఉంది, ఉండొచ్చు. బట్ త్రూ కాదంబరి ద్వారా ఎందుకు చెయ్యాలి అనే ఒక ఆలోచన వచ్చిన తర్వాత మీరు చాలా మందికి దూరం అయ్యారు. నిజమా అబద్ధం? ఏమో మరి నాకైతే ఇదేలే నేను ఇంకొకటి ఏంటంటే నేను ఎవ్వరిని నాకు మనం సైతానికి డబ్బులు ఇవ్వండి ఈ రోజు వరకు ఎవ్వరిని అడగల. ఒకే ఒక వ్యక్తిని ఒకరోజు కెమెరామెన్ బాబు, అతను విజయవాడ పక్కనేదో ఊరు, అలా వైఫ్ ఫోన్ చేసి అన్నయ్య అని ఏడుస్తాను. అతను అనారోగ్యంలో ఉన్నప్పుడు అన్నయ్య అనేది చెప్పింది 25,000, నేను మ్యాక్సిమం 25,000 ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. మినిమం 25,000 ఇచ్చేసాను. చచ్చిపోయాడు. డెడ్ బాడీని ఎత్తడానికి కూడా డబ్బులు లేవు అన్నయ్య అని రాత్రి 8:45 ఆ టైంకి ఏడుస్తూ ఉంటే ఒకే ఒక వ్యక్తిని నేను డబ్బులు అడిగా ఆ రోజు, మనం సైతం గురించి. అంటే నీలాంటి ఫ్రెండ్స్ని, సుధాకర్ లాంటి వాళ్ళని, నువ్వేందా బర్త్డే పార్టీ చేసుకుంటే ఈ స్వతంత్రం కాదు, నేను నిజంగా అడిగింది చదలవాడ శ్రీనివాసరావు. ఓకే అన్నయ్య నాకు ₹1,00,000 కావాలన్న. బంగారం అది, ఇప్పుడేనా ఎంతసేపట్లో అన్నాడు ఆయన. ఆ టైంలో ఆయనకి ఫోన్ చేయడానికి సాహసం చేస్తారు. అతను కరెక్టే కదా, ఎవరు ప్రైవేట్ జీవితం వాళ్ళకి ఉంటుంది. ఆయన నిద్రపోయే టైం కావాలన్నా నాకు ఇప్పుడు పొద్దున్న తీసుకో, నేను పంపిస్తాను, నీ దగ్గర పంపిస్తాలే అని పొద్దున్న ఆయన రమ్మన్నాడు. పొద్దున్న ఒక 9 o'clock వచ్చేసి ఆఫీస్. కానీ ఆయన 8:45 ఫోన్ చేసి నువ్వు రావద్దు, నేనే పంపిస్తాను నీ దగ్గర. కానీ నా దగ్గర పంపిస్తే ఆ డబ్బు అక్కడ పంపించా. అందులో అంటే ముగ్గురికి ఎంతమందికి పంచాను అది. కానీ ఆయనను తప్ప నేను ఎవరిని డబ్బులు అడగల. నాకు జోగినపల్లి సంతోషాన్ని ఇచ్చిన, మన అన్నయ్య చిరంజీవి గారు ఇచ్చిన, ఒక్కంత వంశీ ఇచ్చిన, వివి వినాయక్ గారు ఇచ్చిన. వివి వినాయక్ గారు నా అకౌంట్లో వేసాడు ₹5,00,000. ఇప్పుడు కరోనాకి వేసిన. ఎవరైనా వాళ్ళంతటి వాళ్ళు, మారుతి గారు వేసిన, రామజోగేశ్ శాస్త్రి గారు వేసిన, అనిల్ రావిపూడికి మన ఆర్టిస్ట్లోనే ఒక ఆర్టిస్ట్ కొడుకుని ఆస్ట్రేలియా పంపడానికి డబ్బులు లేకపోతే 50,000 అడిగితే 50,000 అతనికే పంపించా. అనిల్ రావిపూడి ఆయన ఇచ్చారు. ఓకే. తర్వాత హరీష్ శంకర్ గారు ఇచ్చిన. ఇలా ఒక లిస్టే ఉంది నాకు. ఆ లిస్టు క్లారిటీ ఉంటుంది. ప్రతి ఫంక్షన్లో కూడా ఆ లిస్టు చెప్తా. ఎవరైనా సరే వాళ్ళంతటి వాళ్ళు నేను చేస్తున్నా దీనికి అని ఇచ్చిన వాళ్ళు, కోటి గారు ఇచ్చిన. అంటే చూసా అలా ఆ పుస్తకం. అంటే నాకు ఇంకోటి ఏంటంటే అసలు ఏమాత్రం పరిచయం లేని రామ్ నామగిరి అని యూకేలో ఒక స్నేహితుడు ఉంటాడు. ఓకే. ఒక శ్రేయోభిలాషి స్నేహితుడు కాదు, నాకు ఆయన పరిచయం లేడు. కలిసి చేయకుండా కూడా తీసుకోవాలి, ఇప్పటివరకు కలవలేదు మీ ఇద్దరు. ఆయన ఇప్పటివరకు ఈ 7-8 సంవత్సరాల్లో ₹5,00,000 పంపించాడు. తర్వాత ఒక అతను బెంగళూరు నుంచి నరేంద్ర, ఇవాళ దీపావళి అన్నయ్య 2,000 పంపిస్తున్నానని మెసేజ్ పెడతాడు మనం సైతానికి. ఇవాళ న్యూ ఇయర్ అన్నయ్య 2,500 పంపిస్తున్నాను. ఏదో ఒక ఇష్యూ వస్తుంది, ఆ ఇష్యూ నేను ఈ గ్రూప్స్లో పెడుతుంటాను. వీళ్ళని మాత్రం నేను ఏంటంటే ఏమైనా సాయం చేద్దాం బాస్, పలానా ఏ అనే వ్యక్తికి హాస్పిటల్ ఉన్నాడు, పలానా హాస్పిటల్ ఇన్ని లక్షలు అవుతుందంట, మనం ఏదైనా చేద్దాం బాస్, కాదంబరి కిరణ్ ₹1,000 అని ఇస్తా. అప్పుడు నరేందర్ 2,000 వేస్తాడు, ఇంకొక ఆయన ₹1,000 వేస్తాడు, ఒక ఆయన ₹20 వేస్తాడు, ఒక ఆయన ₹100 వేస్తాడు. మనం సైతం అంటేనే అంతే కదా, అందరం కలిస్తే దీనికే తప్ప అన్నయ్య నాకు డబ్బులు ఎవరా, నాకు కష్టాలు ఉందని మాత్రం నేను ఇప్పటివరకు ఎవరిని అడగల. ఎవరంతటి వాళ్ళు స్వచ్ఛంగా చిరంజీవి గారి దగ్గర నుంచి స్వచ్ఛంగా నాకు డబ్బులు పిలిచి ఇచ్చిన వాళ్ళు. మనం సైతం గురించి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్. అయితే మనం కాస్త వేరే టాపిక్ మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అని చెప్పి అక్కడ అంతమంది ఈసీ మెంబర్స్ ఉంటారు, స్ట్రెచ్చర్గా ఒక్కొక్క పొజిషన్ ఉంటుంది, పెద్ద వాళ్ళు ఉంటారు. ఆ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో కూడా డబ్బులు అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి చాలాసార్లు అలిగేషన్స్ చాలామంది చేశారు. అది పక్కన పెడితే ఒక్క మనిషి ఇంతమందిని కలుపుకొని ఇన్ని ₹1,00,000 టర్నోవర్ చేస్తున్నారు, ఇన్ని 100 మందికి సహాయం చేస్తున్నారు. ఏ రోజు కాదంబరి కిరణ్ ₹1 తినేసాడని ఇప్పటిదాకా ఒక్క నెగిటివ్ మార్కు లేదు, ఒక్క విమర్శ లేదు. ఎలా మెయింటైన్ చేస్తున్నారు? అంటే మనం స్వచ్ఛంగా చేయటమే దాన్ని మెయింటైన్ చేయటం, అంతకంటే లేదు. మంచి నాకు 2 సీఏలు ఉన్నారన్న. ఓకే. 2 వాళ్ళు చిన్న నీలాగా చిన్న వయసులో వాళ్ళు. ఏ రోజు వాళ్ళకి చెప్పకుండా ఇది యాక్సెప్ట్ చేయను నేను.
నేను ఏదైనా సరే అన్న నాకు ఇలా కావాలంటే విరాళం ఎంత ఇస్తారో ఇవ్వండి, దట్స్ ఆల్. అదే వాళ్ళు మెయింటైన్ చేస్తారు. వాళ్ళు ఎవ్రీ ఇయర్ వాళ్ళు చూసి వాళ్ళే డబ్బులు వేస్తుంటారు మనం చేతుల్లో. అన్న ఒక 1000 రూపాయలు వేస్తున్నాను అన్నయ్య, అన్న 2000 వేస్తున్నాను అన్నయ్య అని. ఎందుకంటే వాళ్ళ అకౌంట్ వాళ్ళ దగ్గర ఎవ్రీ ఇది ఉంటుంది కదా, ఎవ్రీ మంత్ 2వ తారీఖు 3వ తారీఖు వాళ్ళకి అకౌంట్ వెళ్తుంది వాళ్ళకి, మనం సైతంది. సో ఆ క్లారిటీ మనకి ఎప్పుడైతే ఉందో, మనం ఎక్కడైతే తీసుకొని వస్తున్నామో, నేను నా ఫ్రెండ్స్ దగ్గర 10 రూపాయలు వాళ్ళు ఇస్తున్నప్పుడు 10 మంది స్నేహితుల్లో 2-3 ఇవ్వచ్చు సార్. కానీ తీసుకున్న తర్వాత ప్రపంచం మొత్తానికి చెప్తానని పలానా వ్యక్తి 1000 రూపాయలు ఇచ్చాడు, పలానా వ్యక్తి 500 ఇచ్చాడు, పలానా వ్యక్తి 20 రూపాయలు ఇచ్చాడు. సో వాళ్ళు ఇన్స్పైర్ అవుతారని చెప్తాం మనం. నాకు 14 గ్రూపులు ఉన్నాయి మొత్తం మీ మనం సైతంలో. వీళ్ళందరి దగ్గర ఏంటంటే ఇచ్చేటప్పుడు పోస్ట్ చేస్తానమాట, పలానా బెనిఫిషియర్ ఉన్నారు, అతనికి ఇలాగా బాధ ఉంది అని చెప్తా. ఇచ్చిన తర్వాత మాత్రం నా ఫేస్బుక్లో కానీ మనం సైతంలో నేను ఇచ్చానని చెప్తాను తప్ప ఇస్తున్నాను ఇవ్వబోతున్నానని వీడికి చెప్పను. ఎంత ఇస్తున్నాను, ఎప్పుడు ఇస్తున్నాను, యాక్సెప్ట్ చేసినప్పుడే చెప్తా. మిగిలిన వాళ్ళకి మాత్రం ఏం చేశాము, ఎంత చేశాము అనేది క్లియర్గా చెప్తా. పలానా రామారావు 100 రూపాయలు ఇచ్చాడు, పలానా సుబ్రహ్మణ్యం 20 రూపాయలు ఇచ్చాడు, క్లారిటీ చెప్తే అవును కరెక్ట్ కదా. వాళ్ళకి రిసీట్ ఎలా వెళ్తుందంటే వాళ్ళ ట్రాన్స్ఫర్ చేసిన ఐడితో పాటు వాళ్ళ పాన్ నెంబర్తో పాటు ఇస్తాం రిసీట్. సూపర్. ఈవెన్ ఫర్ 1 రూపీ ఆల్సో. 1 రూపీ రిసీట్ ఇవ్వటం ఇప్పుడు ఏంటంటే వాట్సాప్ ఇమీడియట్గా వాట్సాప్ చేసేస్తాం వాళ్ళకి. పోస్టర్లు కూడా యాక్సెప్ట్ చేయరు చాలామంది. వద్దండి మాకు రిసీట్ ఇచ్చారు, అసలు రిసీట్ అడిగేవాళ్ళు ఉంటారు. ఎందుకు ఇస్తున్నావు, నాకు ఇది కూడా వేస్ట్ కదా అంటారు. ఒక నమ్మకం ఉందిగా. అంతే అది దానికోసమే. సూపర్ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.